ఒక్క మనవి. ఏమిటి? రావులపల్లి నుంచి నీలకంఠం గారట తమ దర్శనం కోసం దయచేశారు. ఎందుకు? వారి కుమార్తెను తమకిచ్చి వివాహం. నాకు వివాహమా? చిత్తం. తమ కుటుంబ విషయాలన్నీ వివరించాను. వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు. తమరు సరేనంటే. వయసు వాలిపోయింది, ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి? ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను. ఏంటమ్మా అది? దేనికయ్యా? దేనికి? వారికి కూడా జడే పూలు పెట్టి పరికని కట్టమంటున్నారు బాబు. తప్పు కాదు, అలా అనకూడదు. అక్కయ్య ఆడపిల్ల, మగపిల్లలు కట్టుకోకూడదు. లక్ష్మి, తీసుకెళ్లి పైకి నీ కట్టు. జుట్టు లేకుండా జడలా వేస్తారు బాబు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఎలా కూడా మీతో వేగేది. లక్ష్మి, వీళ్ళని తీసుకెళ్లి సముదాయించు. రా బాబు, జడేస్తాను. ఇందుకే తమకు నేను ఇంతగా మనవి చేస్తున్నాను. పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా? పిల్లి ఆడితే పిల్లలకు తల్లి వస్తుంది. తమకి బాధ్యత తప్పుతుంది. మా మాట కాదనకండి, అంగీకరించండి. వీరే మా ప్రభువులు. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి. ప్రభువులు మీ కుమార్తెను పెళ్లి ఆడడానికి అంగీకరించారు. పురోహితులతో సంప్రదించి వివాహ ముహూర్తం నిశ్చయం చేద్దాం. రండి కూడా. సెలవు. మనం వారు పెద్ద జమీందారు. పేరు భుజంగరావు గారు. ఊరు దుర్గాపురం. అమ్మా, మన పార్వతి జమీందారు వెళ్ళిపోయాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేలం బోలిపోతుందేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్నెళ్ళు ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1, 2 అటు ఇటు 40 ఉంటాయేమో. అంతే. 40 ఏళ్ళే? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది. కానీ ఉంటే చూస్తున్నవారే. ఏరి కోరి ఇదే నీ చేతి నిర్వాహకం. ముక్కు పుత్తలారిన పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చదువు తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరాన్ని చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అత్యధిక రాసింది. ఇస్తానని మాట ఇచ్చాను. మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ నువ్వు 6 కానీ ఈ పెళ్లి చేతికి రాసిందే. మొత్తుకున్న పిల్లల మడుతాను. నేను బ్రతుకుంటా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను ఉద్యోగం చూసుకుంటాను. ఈ ముసలి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని, నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు కన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనుకుంటుంది. నా మాట తగ్గిస్తుంది కాదా? అడ్డకు నాకు రుణం తిరుగుతుందండి. నీ మాట దక్కిస్తాను నాన్న. కోరి గొంతు పురిపోస్తుంటా. నా సుఖం కోసం నాన్న పరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖర్, అక్కలను నా కూతురు అనిపించావు. అవదండి గారు, మనం ఎక్కించుకున్న ముహూర్తానికి పనులు రావుతాను. ఈ దరఖాస్తు చెప్పండి. శుభం. పదం.
ఎలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళోకి వచ్చావు. అంతే చాలే నాయన. ఎవరికావా? పార్వతీ బాబు.